వెల్కమ్ టు నమిత న్యూస్. తంబలపల్లిలో పుడమి కిసాన్ మార్టులో పనిచేసే నవీన్ మార్టులోనే ఆత్మహత్య. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తండ్రి. తంబలపల్లి మండలం కేంద్రంలోని పుడమి కిసాన్ మార్టులో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్న చెట్లవారిపల్లెకు చెందిన నవీన్ కార్పొరేట్ మార్ట్ ఆయన పుడమి కిసాన్ మార్టులో ఫైనాన్షియల్ ఇయర్ లెక్కలు చూడడంతో 23 లక్షల రూపాయలు స్టాక్ తేడా రావడంతో నవీన్నే బాధ్యత వహించాల్సిందేనని అంటున్న యాజమాన్యం. ఏమైందో ఏమో నిన్నటి దినం మార్టులోని పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం షాప్లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు. నవీన్ తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ ఎదిగిన కొడుకును పోగొట్టుకున్నామని, మార్ట్ విషయాలు మాకు తెలియదని, మా బిడ్డను అన్యాయం చేసిపోయారని, నా బిడ్డ మరణంపై దర్యాప్తు చేసి నాకు న్యాయం చేయండి మొరపెట్టుకున్న తండ్రి పెద్ద వీరభద్ర. నిన్న పొద్దున్న సార్ నవీన్ కుమార్, నా బిడ్డ పేరు నవీన్ కుమార్, నా బిడ్డ పెద్ద వీరభద్ర. నేను సాయంకాలం నేను మధ్యాహ్నం వచ్చి అటు తిరుగుతాను తప్ప అని చూసినా వెళ్ళిపోయింది సార్. నేను తర్వాత రైతులు 9 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. నా బిడ్డ ఫోన్ ఎత్తగానే వీళ్ళకి ఏమి సార్ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ దాంతో వేరే ఫోన్ చేస్తే దాన్ని పని చేయడానికి ఎన్నో ఉండాలి ఎన్నో అనిపిస్తాం, నీ బిడ్డని ఇంటికి చేరుస్తాం కార్లోనే, ఏం ఇబ్బంది పడతండి అని చెప్పి వచ్చాను సార్. మళ్ళీ 11 గంటలకు నా బిడ్డ నుంచి చేసినారు. వచ్చినాడు ఇంటికేమో అన్నది అంటే అందరితో తిన్నాం, పని చేస్తున్నారు, అందరూ తిన్నామన్నా మేము అందరము అన్నాడు. మళ్ళీ పొద్దున్న నిద్ర లేచినా సార్. నిద్ర లేచి 6 గంటలకి వచ్చేసినాడు. 6 గంటలకు వస్తాను ఏం జరిగిందో ఏం తెలియదు నా బిడ్డ సార్. 8 గంటలకు నాకు ఫోన్ చేశారు. మళ్ళీ ఎవరు రైతు చేశారు. అప్పుడు 23 లక్షలు చెప్పారు సార్ నా బిడ్డ మీద. నా బిడ్డ అట్లా కూడా కాదు సార్, రైతులు సాధించుకోండి కావాల్సింటే ఆడికైనా సాధిస్తుంది సార్. నాదేమో తప్పుడు నేను కట్టైనా కడతా, నా బిడ్డ మీద అయితే నేను కడతా, లేదా వాళ్ళ ఎంత కడతా వాళ్ళని కట్టపడు సార్. నాకు ఇచ్చిన నా బిడ్డ నాకు అప్పించిన సార్. నా బిడ్డ నా జీతం కట్టి ఇచ్చి నాకు అప్పు మందులు ఇచ్చినాడు. ఎవరికే కానీ రూపాయి అడగని ఖర్చుపడి అడగని ఏడో, అది కూడా వాస్తవం. అంతేకాదు నా బిడ్డ సభ్యున్నారు. చెప్పండి మీ పేరు. నా పేరు రెడ్డప్ప. చనిపోయిన నవీన్ కుమార్ వాళ్ళ మేనమామ. ఆ అబ్బాయి గత 2 సంవత్సరాల నుంచి పుడమి కిసాన్ మార్ట్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. చాలా సౌమ్యుడు. ఇక్కడ ఉండే తమ్మలపల్లి మండల రైతులకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఒక 10 రూపాయల షాప్లో నుంచి ఇవ్వాలంటే కూడా అక్కడున్న మేనేజర్ని సంప్రదించకుండా ఇచ్చేవాడు కాదు. ఎక్కడా కూడా నిజాయితీగా కరెక్ట్గా ఉండేవాడు. అక్కడ స్టాఫ్, ఆ మేనేజరు ఆడ ఏం జరిగిందో మాకు తెలియదు. మొత్తం మీద ఈ కిసాన్ పుడమి కిసాన్ మార్ట్ మొత్తం మీద నా అబ్జర్వేషన్లు ఏమంటే ఎక్కడా మానిటరింగ్ లేదు. వీళ్ళు మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ స్టాఫ్ కానీ ఇంకోరు కానీ ఇక్కడ కాదు ఎక్కడ కూడా సామాన్యమైన భయపడే వ్యక్తులు ఇట్లా వాళ్ళు. మా పిల్లోడు భయపడి వాళ్ళు చేసిన ఫ్రాడ్స్కు భయపడి చనిపోవడం జరిగింది. ఈ పుడమి మార్ట్ మా కిసాన్ మార్ట్ అనేది చాలా గందరగోళంగా ఉంది. తెలియని అమాయకుల సిబ్బందిని నాశనం చేస్తారు. వాళ్ళు చేసే ఫ్రాడ్ పనులకు కానీ వాళ్ళ సంస్థ తరపున వాళ్ళు ఉండే అకౌంట్ సిస్టమ్ మానిటరింగ్ కానీ ఎక్కడ కనపడడంలే. వీళ్ళు చేసేసి మొత్తం మీద వీళ్ళ మీద అమాయకుల మీద అక్కడ సిబ్బంది మీద ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళ మీద తోసేసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. పుడమి మార్టు పూర్తిగా దీనికి బాధ్యత వహించాలా. కిసాన్ మార్టు, పుడమి కిసాన్ మార్ట్ ఎక్కడ ఉండారో తెలియదు నాకు. ఆ సంస్థే మా ఈ చావుకు కారణము. వాళ్ళు ఎక్కడైతే మానిటరింగ్ లేకుండా ఈ విధంగా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఏదో మాకు ఇక్కడ సొంత మండలము ఏదో జాబ్ చేసుకుంటాడో ఇంటికాడ ఉంటాడో అని వచ్చింది సార్లు అనుకొని ఆడ పని చేస్తే అక్కడ ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతుంటే మాకు తెలియదు. మొత్తం మీద ఏడు కూడా ఆ సిబ్బందికి తెలుసు. ఈ మా పిల్లోని మీద ఇది చేయడం వల్ల వాడు భయపడి చనిపోవడం జరిగింది సార్. దీనికి అందరికీ పూర్తి బాధ్యత కిసాన్ మార్టు. దానికి బాధ్యత వహించాలా. బాధ్యత వహించకపోతే మా ఫ్యామిలీలు కూడా రేపొద్దున ఇప్పుడు కాదు మళ్ళీ కూడా మేము రోడ్డు మీద కూర్చొని ఇచ్చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. 23 లక్షలు ఆడిటింగ్లో మొన్న బయటపడింది అని చెప్తున్నారు సార్. కానీ 2 నెలల ముందు కూడా 40,000 మాత్రమే ఆడిటింగ్లో లొసుకొని చెప్పినారు. 2 నెలల ముందు ఆడిట్ చేసినారని చెప్పినారు. కానీ అక్కడ 40,000 రూపాయలు మాత్రమే
మిస్యూజ్ జరిగింది అని చెప్పినారంట. కానీ ఈ 2 నెలల్లో ముందు వేరే చోట ఉండింది పొడమి కిసాన్ మార్ట్, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినారు 1.5 నెలల నుంచి లోపల. అక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మిస్యూజ్ జరిగిందా, ఇప్పుడు ఈ 2.5 నెలల్లోనే 23 లక్షలు 24 లక్షలు ఫ్రాడ్ జరిగింది. దానికి బాధ్యత ఈ పిల్లోని మీద పెట్టిన దానివల్ల మేనేజరు వాళ్ళు చూసుకోవాల్సింది పోయి ఈ పిల్లోని పెట్టిన దానివల్ల నవీన్ కుమార్ భయపడిపోయి మా అబ్బాయి భయపడిపోయి ఈ విధంగా చేసుకోండి. ఇది పూర్తిగా వాళ్ళ పొడమి యాజమాన్యాన్ని తప్పు. ఈడ అవకతవకల్లో జరగడం వల్లనే మా అబ్బాయి చనిపోయినాడు. కాబట్టి వాళ్ళ ఈ పొడమి సిబ్బంది పొడమి కంపెనీ మాకు వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకొని పోలీసు వారు న్యాయం చేస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాం.